హలో ఎవ్రీవన్. సో ప్రస్తుతం నేను కోంపల్లిలోన వాసవి ఆవాస లగ్జరీ విల్లాస్ ప్రాజెక్ట్కి అయితే వచ్చాను. సో కోంపల్లి అనగానే బ్యూటిఫుల్ లొకేషన్ అందరికీ తెలుసు. ఎన్నో డెవలప్మెంట్స్ ఆల్రెడీ జరిగిపోయి డెవలప్డ్ ఏరియా అని చెప్తారు. ఎవరైనా ఉండాలి పీస్ఫుల్గా అనుకుంటే కోంపల్లినే చూస్ చేసుకుంటారు. అటువంటి కోంపల్లిలో మనకు వాసవి ఆవాస ప్రాజెక్ట్ లగ్జరీ విల్లాస్ 59 విల్లాస్ ఉన్నాయి. అసలు అమ్యూనిటీస్ ఏంటి, ఫెసిలిటీస్ ఏంటి, అసలు ఎలా ఉంది ఒకసారి చూద్దామా రండి. వాసవి ఆవాస లగ్జరీ విల్లాస్ ప్రాజెక్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఇది ఓవరాల్గా మనకు 7.08 ఏకర్స్లో డెవలప్ చేస్తున్నారు. 59 విల్లాస్ వస్తున్నాయి అనమాట. ఒక్కొక్క విల్లాలో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. బ్యూటిఫుల్గా విల్లాస్ అనేది డిజైన్ చేసిస్తున్నారు. అండ్ ఎస్పెషల్లీ కోంపల్లిలో కాబట్టి అందరికీ తెలుసు కోంపల్లి ఎంత ఫాస్టెస్ట్ అండ్ ర్యాపిడ్ గ్రోత్ డెవలప్మెంట్ ఉన్న ఏరియాలో. సో ఇంకా డీటెయిల్స్ ఏంటో చూద్దామా రండి. గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరీ విల్లాస్ తీసుకున్న వాళ్ళు మెయిన్గా ఆలోచించేది ప్రీమియంగా అండ్ లగ్జరీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలని. అలాంటి వాళ్ళందరి కోసం వాసవి ఆవాస లగ్జరీ విల్లాస్లో మనకు బ్యూటిఫుల్గా 9,198 స్క్వేర్ ఫీట్తో క్లబ్ హౌస్ వస్తుంది. అండ్ ఆ క్లబ్ హౌస్లో ఇండోర్ స్విమ్మింగ్ పూల్ కావచ్చు, ఫార్మసీ కావచ్చు, తర్వాత గ్రాసరీ స్టోర్స్, ఇండోర్ గేమ్స్, యోగా అండ్ మెడిటేషన్ ఇలాంటివి, జిమ్, ఎక్విప్డ్ జిమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. వాసవి గ్రూప్ వాళ్ళు ఏ ప్రాజెక్ట్ చేసినా కూడా ద యూనిక్ స్పెషల్ క్వాలిటీ అండ్ ఫీచర్ ఏంటి అంటే ఓపెన్ స్పేస్ అనేది చాలా ఎక్కువగా ఇస్తారనమాట. సో ఎస్పెషల్లీ వాసవి ఆవాస లగ్జరీ విల్లాస్లో 75% ఓపెన్ స్పేస్ ఇచ్చారు. మరి ఓపెన్ స్పేస్లో ఏమేమి వస్తాయి అంటే బ్యూటిఫుల్గా గార్డెనింగ్స్ కావచ్చు, ప్లాంటేషన్ కావచ్చు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా అండ్ పెద్దవాళ్ళకి సీనియర్ సిటిజన్స్కి వాకింగ్ ట్రాక్స్, జాగింగ్ ట్రాక్స్, సైక్లింగ్ ట్రాక్స్, యాంఫీ థియేటర్ అండ్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డ్ అని ఇస్తున్నారనమాట. ఒక రకంగా చెప్పాలంటే వాసవి ఆవాస లగ్జరీ విల్లాస్లో మాత్రం లైఫ్ స్టైల్ చాలా సూపర్గా ఉంటుంది. బికాస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ హబ్స్ మనకి ఇక్కడే వస్తున్నాయి అనమాట. అలాంటి అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇస్తున్నారు. మరి కనెక్టివిటీస్ ఎలా ఉన్నాయి, అసలు ట్రాన్స్పోర్టేషన్ ఎలా ఉందో ఒకసారి చూసేద్దామా. సో ఎవరైనా ఏదైనా విల్లాలో కానీ గేటెడ్ కమ్యూనిటీలో కానీ ఉండాలి అనుకుంటే రోడ్ కనెక్టివిటీ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకు ఎస్పెషల్లీ కోంపల్లిలో ఉంది కాబట్టి వాసవి ఆవాస రోడ్ అండ్ రైల్ కనెక్టివిటీ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఫస్ట్ మనకు MMTS స్టేషన్ గుడ్లపోచంపల్లి అయితే 1.5 కిలోమీటర్స్లో వస్తుంది. అండ్ అలాగే అవుటర్ రింగ్ రోడ్ 2.5 కిలోమీటర్స్. దాంతోపాటు NH7 నేషనల్ హైవే 7 మనకు జస్ట్ 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. అండ్ సికింద్రాబాద్ స్టేషన్ 18 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇలా చూసుకున్నట్లయితే రోడ్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు, రైల్వే ట్రాన్స్పోర్ట్ కావచ్చు అండ్ ORR దగ్గర ఉంది కాబట్టి ఎయిర్పోర్ట్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. ఎక్కడైనా మనం ఉంటున్నాము అంటే ఎమర్జెన్సీ ఫెసిలిటీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనకు హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కూడా వాసవి ఆవాస దగ్గర నుంచి 5 to 8 కిలోమీటర్స్లో మనకు హర్ష హాస్పిటల్స్ వస్తాయి, నారాయణ హాస్పిటల్స్ వస్తాయి, రామ్ హాస్పిటల్స్ కావచ్చు, బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఉషా ముల్లపూడి కార్డియాక్ సెంటర్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే హాస్పిటల్స్ కూడా చాలా దగ్గరగా ఉన్నాయి. జస్ట్ 5 to 8 కిలోమీటర్స్ దూరంలో. వాసవి ఆవాసలోనే మనకు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఇందాక నేను చెప్పినట్టు క్లబ్ హౌస్లో కావచ్చు, 75% ఓపెన్ స్పేస్లో కావచ్చు. అది కాకుండా జస్ట్ ఈ ప్రాజెక్ట్కి 3 to 7 కిలోమీటర్స్ దూరంలోనే మనకు రన్వే 9 గో కార్టింగ్ కావచ్చు, సినీ ప్లానెట్ మల్టీప్లెక్స్ మాల్ కావచ్చు అండ్ అలాగే ఎన్నో డాబాస్ కూడా ఉన్నాయి. హైదరాబాద్ ఫేమస్ డాబాస్ అనమాట. సో ప్రతి ఒక్కటి మాల్స్కి, రెస్టారెంట్స్కి అండ్ అలాగే గో కార్టింగ్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ అడ్వెంచరస్ యాక్టివిటీస్ కూడా జస్ట్ 3 to 7 కిలోమీటర్స్ దూరంలోనే మన వాసవి ఆవాస ప్రాజెక్ట్ ఉంది.